నమస్తే. వెల్కమ్ టు పురాలోకల్. హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోట లాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకు పైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమాని నదాలున్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య దక్షిణాసియాలోని హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమాని నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమాని నదాల మంచులో 75% అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2,00,000కు పైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్త స్పష్టం చేశారు. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ పరిణామం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమాని నదాలపై ఖచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారి చెప్పారు. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తు తరాల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియర్లను కాపాడుకోవాలని సూచించారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40-45% మంచును కాపాడుకోవచ్చు. ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75% మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25% మిగిలి ఉంటుంది. యూరోప్ ఆల్ప్స్, ఉత్తర అమెరికాలోని రాకెస్‌తో పాటు ఐస్‌లాండ్‌లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో 2 డిగ్రీలు వేడెక్కితే ఇక్కడ మంచు 10-15% మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90% మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. హిమాని నదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్‌లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఇంగ్బ్లింగ్ యాంగ్ హెచ్చరించారు. ఏషియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కన పెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని ఇంగ్బ్లింగ్ యాంగ్ స్పష్టం చేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్ళెం వేయాలన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.